హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కేశవ. ఈరోజు మామూలు షేప్ జాకెట్ కొలత ఇస్తే దీన్ని ప్రిన్స్ కట్ జాకెట్ కుట్టడం ఎలాగా, దీంతో ఈ కొలతతో మామూలు షేప్ ముక్కలతో ఉండే జాకెట్ ఇస్తే దాన్ని మనం ప్రిన్స్ కట్ లాగా ఎలా కట్ చేసుకోవాలో ఇవాళ తెలుసుకుందాం. ముందుగా బ్యాక్ కోసం ఒక మార్జిన్ తీసుకుందాం. బ్యాక్ కోసం ఈ కుట్టుని సైడ్ కుట్టుని రెండింటిని సమానంగా జోడించుకొని బ్యాక్ దీని మీద పరుద్దాం. పరిచి బ్యాక్ కోసం కుట్టు కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. దేనికోసం అంటే బ్యాక్ దాట్ల కోసం. అలాగే నెక్ సేమ్ దీనికి ఎంత ఉందో అంత సేమ్ తీసేద్దాం. అలాగే పొడుగు కూడా మనం ఎక్స్ట్రా వదులుకున్న మార్క్ దగ్గర నుంచి పైన ఒక 1/2 ఇంచ్ వదిలి మార్క్ చేద్దాం. అలాగే సైడ్ కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ వదిలి మార్క్ చేద్దాం. ఈ మూడిట్లకి లైన్స్ గీసేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ లూజ్ కొలుద్దాం. అది ఎలా కొలవాలి? బ్యాక్ కరెక్ట్గా పరుచుకొని ఇక్కడ లూజ్ లేకుండా కరెక్ట్గా పరవండి. పరిచి ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ని కొలుద్దాం. పావు తక్కువ 19, తర్వాత ఈ మధ్యలో లూజ్ 7 ఇంచీలు. పావు తక్కువ 19 అంటే పావు ఇంచు కానీ 19 అనుకుందాం. 19లో సగం 9.5 మార్క్ చేద్దాం. అలాగే నెక్ కోసం 7 ఇంచులు వచ్చింది కదండి, దాంట్లో 1 ఇంచ్ తీసేద్దాం. 6 ఇంచులు. ఆ 6లో సగం 7 వచ్చింది కదండి, 7 పెట్టేసుకుంటే నెక్కలు బ్రాడ్ అయిపోతాయి, షోల్డర్లు జారిపోతాయి. అలాగే ఈ షోల్డర్ ఎంత ఉందో అంతా ఇటువైపు ఖర్చు అటువైపు ఖర్చు వదిలేసి మార్క్ చేద్దాం. దీనికి రౌండ్ చేసుకుందాం. నెక్ కూడా మీకు ఏ డిజైన్ కావాలంటే డిజైన్ చేసుకోండి, లేదా రౌండ్ నెక్ అయితే రౌండ్ నెక్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ బాక్స్లో చేసుకోవచ్చు. ఇప్పుడు చంక రౌండ్ సరిపోయిందో లేదో కొలత జాగ్రత్త ప్రకారం దీని ప్రకారం చెక్ చేసుకోవాలి ఒకసారి. మీకు సరిపోయింది. సో ఇప్పుడు కట్ చేసుకున్నాం. దీనికి ఖర్చు మనం ఎంత వదులుకుంటున్నాం అనేది చూసుకొని వదులుకోవాలండి. 1.5 ఇంచున్నర, 2 ఇంచులు అయితే 2 ఇంచులు కరెక్ట్గా వదులుకొని దానికి కాటు పెట్టుకుందాం. ఎంత ఖర్చు వదిలేమని తెలియడానికి ఒక కాటు. ఈ కాటు ప్రకారమే చేతులు కలుపుకుంటాం. సైడ్ కలిపేటప్పుడు కూడా మనకు అది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫ్రంట్లు చేద్దాం. చేతులు తీసుకుందాం. కింద మార్జిన్ కోసం ఒక 1/2 ఇంచ్ లైన్ తీసుకోండి. ఈ హ్యాండిల్ తీసుకొచ్చి దీని మీద కట్ చేసేయండి. కట్ చేసి చెయ్యి ఎంతైతే ఉందో కరెక్ట్గా కొలుచుకొని కుట్టుకంట
ఒక 1/2 ఇంచ్ పొడుగు పెట్టుకోవాలి ఖర్చు కోసం. అలాగే సైడ్ కూడా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకోండి. దీన్ని రౌండ్ అప్ చేసుకుందాం. ఎక్కడైతే మార్క్ పెట్టామో అట్లా కార్డ్ పెట్టండి, సెంటర్లో కార్డ్ పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ షేప్ కోసం ఇక్కడ కూడా ఒక కార్డ్ పెట్టుకోవాలి. అయింది కదండి. ఇప్పుడు ఫ్రంట్ చూద్దాం. ప్రిన్స్ కట్ ఎప్పుడు కూడా స్ట్రైట్లోనే ఉంటుందండి, క్రాస్ కటింగ్ రాదు. బ్యాక్ దీని మీద పరవండి, పరిచి బ్యాక్ కంట ఫ్రంట్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా బట్ట ఉండేటట్లుగా పెట్టుకోండి. కిందకి ఒక అంగుళం పీసు ఎక్స్ట్రా ఉండాలి. ఈ చెయ్యి తిరగేసేసి ఈ ఫ్రంట్ని దీని మీద జాగ్రత్తగా పరవండి. పైన ఖర్చు వదిలేయాలండి. పైన ఖర్చు వదిలేసి ఇవ్వండి, ఇక్కడ ఖర్చు వదిలి దీని మీద పరుతాం. యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ నెక్ రౌండ్ తీసుకుందాం అండి. నెక్ రౌండ్ ఏదో ఖర్చు. ఇక వీటితో మనకి సంబంధం లేదు, ఇన్స్కర్ట్కి వీటితో మనకి సంబంధం లేదు. ఇక పొడుగు ఎలా తీయాలి అంటే ఈ దాటు చివర కనిపిస్తుంది కదండి, ఈ దాటు చివర పట్టుకోండి. ఇక్కడి నుంచి పొడుగు కొలుద్దాం. ముందు పైన అరచి ఖర్చు వదిలేసి దాటు పొడుగు కొలవండి. దాటు పొడుగు కొలిచిన తర్వాత ఇది కరెక్ట్గా ఎక్కడి వరకు అయితే వస్తుందో ఆ పొడుగుని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఒక 1/2 ఇంచ్ వచ్చింది, ఇంచి వరకు కూడా మనం తీసుకోవచ్చు. దానివల్ల తప్పేం లేదు. నేనైతే 1 ఇంచ్ తీస్తున్నాను. బ్యాక్ కంట ఫ్రంట్ ఒక 1 ఇంచ్ పొడుగు పెడుతున్నాను. అయింది కదండి. నెక్క కత్తిరించేసుకుందాం ముందు. ఇప్పుడు బ్యాక్తో పని అయిపోయింది మనకి. ఇక్కడ అంచనా కోసం ఒక చిన్న మార్క్ పెట్టండి. బ్యాక్తో పని అయిపోయింది, తీసేద్దాం. ఇది దాట్ తాలూకు డిస్టెన్స్. అలాగే ఈ దాట్ డిస్టెన్స్ నుంచి ఈ పట్టి డిస్టెన్స్ ఎంత ఉందో కూడా సరే చెక్ చేసుకుందాం. షేప్ పట్టి డిస్టెన్స్ ఇది. ఈ రెండిట్లకి ఒక మార్క్ చేద్దాం. మార్క్ చేసి ఈ డిస్టెన్స్ ఎంత ఉందో ముందు కొలుద్దాం. యువతల ఖర్చు వదిలేసి దాటు తాలూకు డిస్టెన్స్ కొలవాలి. ఇది దాటు డిస్టెన్స్ అండి. ఈ దాటు డిస్టెన్స్కి మనం ఇక్కడ చూడండి, ప్రిన్స్ కట్కి మధ్యలో కటింగ్ అయిపోతుంది. ఈ కటింగ్ కోసం ఎక్స్ట్రా ఖర్చు ఒక 1/2 ఇంచ్ పెంచాలి. ఎక్స్ట్రా ఖర్చు ఒక 1/2 ఇంచ్ పెంచి ఇది 4 ఇంచులు వచ్చింది. ఆ 4ని కింద పెడదాం. పెట్టి దాట్ షేప్ కోసం ఇటు ఒక 1 ఇంచ్ అటు ఒక 1 ఇంచ్ షేప్ తీద్దాం. దీన్ని మార్క్ చేద్దాం. అలాగే ఇక్కడ చంకల దాటు ఎంతైతే పడతామో మనం
అంత పీస్ని ఇక్కడ తీసేయాలి. ఇక్కడ మనకి షేప్ పట్టి ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం దాన్ని స్ట్రైట్ తీసుకొచ్చి అక్కడి నుంచి బ్రెస్ట్ షేపు రౌండింగ్ వచ్చే విధంగా తీసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా బ్రష్ షేప్ వచ్చేటట్లు తీద్దాం. తీసి ఫ్రంట్ ఒక 1 ఇంచ్ షేప్ ఏదైతే మనం పొడుగు పెట్టామో ఆ పొడుగుని ఫ్రంట్ ఇక్కడ మాత్రం తగ్గించాలి, ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ కుట్టేటప్పుడు ఇక్కడ ఊర్చుకుంటాం. ఇది పట్టిన తర్వాత ఇలా కిందకి ఊర్చుకోవాలి. అది తర్వాత నేను స్టిచ్చింగ్ వీడియోస్లో చూపిస్తానండి మీకు అర్థమయ్యేటట్లు. ఇప్పుడు ఇది బెల్ట్ షేప్ కోసం నడుము లూజు ఎక్కడైతే కటింగ్ అవుతుందో దానికి ఖర్చు వదిలి కొలుచుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ లూజ్ కొలుద్దాం. ఫ్రంట్ లూజ్ 9 ఇంచులు వచ్చిందండి. ఈ 9కి మనం 1.5 ఇంచ్ వరకు కలపచ్చండి. 9 ఇంచున్నర 10.5కి ఒక మార్క్ చేద్దాం. మనం పెంచిన లూజు ఈ దాంట్లో కొంత పోతుంది, ఇందులో పోతుంది, మిగిలింది ఎగ్జాక్ట్గా వచ్చి కూర్చుంటుంది. ఇది ఫ్రంట్ షేప్ కోసం నెక్ దగ్గర ఒక 1/2 ఇంచి షేప్ చేసేద్దాం. షేప్ చేసేసి ఈ సెంటర్లో డాట్ కోసం ఒక కాట్ పెట్టుకుందాం. కొంతమంది డాట్ వేస్తారండి, కొంతమంది డాట్ వేయరు. నేనైతే డాట్ వేస్తాను. వేస్తే కొంచెం షేప్ అందంగా కనిపిస్తుంది. అలాగే ఫ్రంట్ చంకలో లూజ్ రాకుండా ఈ చంక వైపు ఒక 1/2 ఇంచి రౌండింగ్ షేప్ చేసుకుందాం. బాగుంటుంది, ఫిట్టింగ్ చాలా కరెక్ట్గా వస్తుందండి. తర్వాత ఈ మొక్కను తీద్దాం. దీనికి కూడా 1.5 ఇంచ్ 2 ఇంచులు ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏదైతే మార్క్ వేసుకొని రెడీగా ఉంచుకున్నామో ఆ రెడీ మార్క్ని తీసేద్దాం. మీకు చూపిస్తానండి, కొంచెం అర్థం అవుతుంది. ఇదిగోండి, ఇలా జాయింట్ చేసిన తర్వాత చూసారా ఇక్కడ ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా బట్టని సైడ్ కలిపేటప్పుడు చేతులు ఎక్కించక ముందు ఇక్కడ ఊర్చేసుకోవాలి. ఊర్చేసుకుంటే రౌండింగ్ కరెక్ట్గా నీట్గా వస్తుంది. ఈ లూజు పోతుంది, చక్కగా కూర్చుంటుంది. ఇది సైడ్ కాట్ పెడదాం. ఇది చోలీ కట్ అదే ఇన్స్కట్ చేసుకునే విధానం, కటింగ్ చేసుకునే విధానం అండి. మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.